ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% కోటా ఇస్తాం అంటూ బీహార్ ఎన్నికలకు ముందు అక్కడ నితీష్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం కమిషన్ ఏర్పాటు చేయనున్నామని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నామంటూ ఎక్స్ వేదికగా ఆయన ఈ ప్రకటన అయితే చేశారు. అన్ని విభాగాలు అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగాల్లో బీహార్ శాశ్వత నివాసితులైన మహిళా అభ్యర్థులకు 35% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా శక్తిని పెంచడం, రాష్ట్ర పరిపాలనలో వారు చురుకైన పాత్ర పోషించేలా చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీహార్ యూత్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, చైర్పర్సన్, 2 వైస్ చైర్మన్లు అలాగే 7 సభ్యులతో ఏర్పాటయ్యే ఈ కమిషన్ రాష్ట్రంలో యువత అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు ఇస్తుందని తెలిపారు. యువతకు మెరుగైన విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యం దక్కేలా కూడా ఈ కమిషన్ కృషి చేస్తుంది అన్నారు నితీష్ కుమార్. మొత్తానికి ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా నిజంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 35% కోటా అనేది మహిళలకే ఇస్తే అది కూడా స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళకి, అంటే మొదటి నుంచి బీహార్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో శాశ్వత నివాస ధ్రువపత్రంతో ఉన్న వాళ్ళకైతే మాత్రం అవకాశాలు ఇస్తారట. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాయా రేపు ఎన్నికల ముందు అనేది సర్వత్రా మొదలైన చర్చ.